బీఆర్ఎస్కు ట్రబుల్ షూటర్ ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు హరీష్ రావు. ఇప్పుడు ఆ ట్రబుల్ షూటర్కు సొంత జిల్లాలో అన్ని ట్రబుల్సేనట. లోక్సభ ఎన్నికలలో మెదక్ సీటు గెలుచుకురమ్మని గులాబీ బాస్ హరీష్కు టాస్క్ ఇచ్చారట. అయితే ఇక్కడ పార్టీ కేడర్ పక్క పార్టీలోకి జంప్ అవుతోందట. హరీష్ రావు కూడా వాళ్ళని ఆపలేకపోతున్నారట. అసలే మెదక్ ఎంపీ సీట్ అంటే గులాబీ పార్టీకి సెంటిమెంట్ అయ్యే. ఇప్పుడేమో పెద్ద ఆయన స్వయంగా ఆయనే ఆర్డర్ వేశారు. దీంతో ఏం చేయాలో తెలియక ట్రబుల్ షూటర్ అనేక ట్రబుల్స్ పాలవుతున్నారట. రాష్ట్రంలోని ట్రబుల్ షూటర్గా పేరున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఈ లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఎందుకంటే మెదక్ ఎంపీ సీటుపై సీరియస్గా ఫోకస్ పెట్టిందట బీఆర్ఎస్. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సొంత జిల్లా కావడంతో ఈ మెదక్ పార్లమెంటు స్థానంపై సీరియస్గా ఫోకస్ పెట్టారు. అయితే అధికారం పోయిందని కొందరు పార్టీని విడుతుంటే ఎంపీ టికెట్ ఇవ్వలేదని అలకబూనిన మరికొందరు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. కేడర్ చేజారుతుంటే వారిని ఆపేదెలాగో తెలియక ట్రబుల్ షూటర్ హరీష్ రావు తల పట్టుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. 10 అసెంబ్లీ స్థానాలకు 7 స్థానాలను గెలుపొందినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నుంచి వరుసగా నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి వలస వెళుతుండడం గులాబీ బాస్కు తలనొప్పిగా మారింది. తాజాగా మెదక్ ఎంపీ టికెట్ మొన్నటి వరకు గజ్వేల్కు చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగినప్పటికీ అనూహ్యంగా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని గులాబీ అధినేత మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో కీలక నేతగా, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ముఖ్యమైన నేతగా వంటేరుకు పేరుంది. దీంతో ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు సాగిస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఇదే జిల్లాకు చెందిన మంత్రి దామోదర్ రాజనరసింహతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఓవైపు పార్టీ నేతల వలసలు, మరోవైపు అవినీతి అక్రమాలపై ఈడీ కేసులతో సతమతమవుతున్న తరుణంలో క్యాడర్ను కాపాడుకోవడం ఎలా అని హరీష్ రావు సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఉద్యమకాలం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ అధినేత కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి కష్టకాలంలో పార్టీని గట్టెక్కించిన ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన హరీష్ రావుకు ప్రస్తుతం పార్టీ కేడర్ను కాపాడడం తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ను వీడి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండడం, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడాలని ప్రయత్నాలు సాగిస్తుండడంతో ఏం చేయాలో తెలియని అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా నాయకులను ఏకతాటిపై నడిపించిన హరీష్ రావుకు ఈ వలసల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం పోయినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలను గెలుచుకుంది. అయితే ఇప్పుడు కూడా మెదక్ పార్లమెంటు స్థానంపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారట హరీష్ రావు. మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రతి నేతతో మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేయాలని చెబుతున్నారట. ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తల్లో ఎప్పటికప్పుడు జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్
పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ కేడర్ ఎక్కడా నిరుత్సాహపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్లు వెళ్లిపోయినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని, మీరంతా పార్టీకి అండదండగా ఉన్నారని సూచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో 6 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని, ఈ సెగ్మెంట్ పరిధిలో పార్టీకి 20,40,000 ఓట్ల మెజారిటీ లభించిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు సులువేనని పార్టీ క్యాడర్కు చెబుతున్నారట హరీష్ రావు. మొత్తానికి తనకిచ్చిన టాస్క్ను విజయవంతంగా కంప్లీట్ చేసి మరోసారి గులాబీ అధినేత దగ్గర నుంచి మార్కులు కొట్టేయాలని హరీష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి హరీష్ రావు ప్లాన్ ఫలిస్తుందా? మెదక్ ఎంపీ సీటుపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా?